పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈడీ మధ్య సాగుతున్న న్యాయ పోరాటం సుప్రీంకోర్టులో ఉత్కంఠ రేపుతోంది. ఐపాక్ కార్యాలయంలో జరుగుతున్న సోదాల్లోకి సీఎం మమతా పోలీసులతో కలిసి ప్రవేశించి కీలక ఆధారాలను తొలగించారని ఈడీ ధర్మాసనానికి వివరించింది. వేల కోట్ల మనీ లాండరింగ్ కేసులో రాష్ట్ర యంత్రాంగం అడ్డంకులు సృష్టిస్తోందని ఈడీ ఆరోపించింది. ఎన్నికల ముందు రాజకీయ కక్షతోనే దాడులు చేస్తున్నారని, టీఎంసీ డేటా రక్షణ కోసమే వెళ్లామని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఇరుపక్షాల వాదనమైన సుప్రీంకోర్టు ఈడీ అధికారులపై నమోదైన ఎఫ్ఐఆర్లపై స్టే విధిస్తూ జనవరి 8 నాటి సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని ఆదేశించింది. కేంద్ర దర్యాప్తు సంస్థల విధులకి ఆటంకం కలిగించడం తీవ్రమైన అంశమని హెచ్చరిస్తూ 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈడీ మధ్య సాగుతున్న న్యాయ పోరాటం సుప్రీంకోర్టులో ఉత్కంఠ రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ఢిల్లీ కరస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏంటి అసలు ఈ మమతా బెనర్జీ గాని ఇటు పక్కన ఈడీ గాని వీళ్ళ వాదనలో అసలు ఎవరిది వాస్తవం? సో మొత్తం మీద దీని మీద సుప్రీంకోర్టు అయితే ఈరోజు స్థాయిలో దీన్ని పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఐపాక్ కార్యాలయం డైరెక్టరేట్ ప్రాంగణంలో సోదాల సమయంలో బెంగాల్ ప్రభుత్వం సీఎం మమతా బెనర్జీ నుంచి ఆటంకాలు ఎదురయ్యాయని చెప్పేసి ఈడీ చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన అంశంగా పేర్కొంది. ఇటీవల ఈడీ దాడుల కేసు విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టులో చోటు చేస్తున్న గందరగోళం పైన కూడా కల్ప చెందినట్టుగా కూడా సుప్రీంకోర్టు పేర్కొనడం కూడా జరిగింది. ఈడీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ లో లేవనెత్తిన అంశాలను పరిశీలించకపోతే అది చట్టవిరుద్ధమే అవుతుందని చెప్పేసి కూడా న్యాయస్థానం అభిప్రాయపడడం జరిగింది. సో ఈ వ్యవహారం పైన బెంగాల్ ప్రభుత్వం సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్ర డీజీపీ రాజీవ్ కుమార్ లకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఐపాక్ పైన ఈడీ దాడులకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా భద్రపరచాలని చెప్పేసి బెంగాల్ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఈడీ అధికారులపై నమోదు చేపట్ట 8 ఎఫ్ఐఆర్లు ఏవైతే ఉన్నాయో ఆ 8 ఎఫ్ఐఆర్ల పైన కూడా సుప్రీంకోర్టు స్టే అనేది కూడా విధించడం కూడా జరిగింది. సో ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ రోజు వాదనలు కూడా వినిపించడం జరిగింది. సోదాల సమయంలో బెంగాల్ సర్కారు సీఎం మమతా జోక్యం చేసుకోవడం, అవరోధాలు కల్పించడం ఇవన్నీ కూడా అత్యంత దిగ్భ్రాంతకరమైన ధోరణిని ప్రతిబింబిస్తుంది. గతంలో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు తమ చట్టబద్ధమైన అధికారాలను వినియోగించినప్పుడల్లా కూడా సీఎం జోక్యం చేసుకుని వాటిని అడ్డుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. ఇటువంటి వైఖరి అనేది కేంద్ర సంస్థలను ఇబ్బందికి గురి చేస్తుంది. ఈడీ చట్ట ప్రకారమే పనిచేస్తుంది తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం అనుమానిత సామాగ్రిని స్వాధీనం చేసుకోదు అని చెప్పేసి కూడా సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలపడం జరిగింది. ఐపాక్ కార్యాలయంలో బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి నిర్ధారణకు వచ్చేందుకు మా దగ్గర ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. సోదాలను అడ్డగింత వ్యవహారంలో ఇటీవల ఈ పిటిషన్ పైన కలకత్తా హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కూడా పెద్ద సంఖ్యలో న్యాయవాదులు ఇతర వ్యక్తులు కూడా కోర్టులోకి ప్రవేశించారు. దీంతో కేసు వాయిదా పడింది. సో దీన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. ప్రజాస్వామ్య స్థానంలో ఇలా మూకస్వామ్యం అనేది కూడా వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. ఇలాంటి ఇటీవల ఘటన సమయంలో అక్కడ కనిపించిన అధికారులను కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక కలకత్తా అంటే ముఖ్యంగా బెంగాల్ ప్రభుత్వం తరఫున అదేవిధంగా మమతా బెనర్జీ తరఫున కపిల్ సిబాల్ వాదనలన్నీ కూడా వినిపిస్తూ ఈడీ పిటిషన్ ను ఆయన వ్యతిరేకించారు. సో కలకత్తా హైకోర్టే విచారించాలని చెప్పేసి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఈడీ సమాంతర విచారణలన్నీ కూడా జరుపుతోంది. సోదాలకు సంబంధించిన వీడియో రికార్డింగ్ ను ప్రస్తావిస్తూ సీఎం మమతా బెనర్జీ అన్ని రకాల డిజిటల్ పరికరాలను తీసుకువెళ్లారనేది కూడా అబద్ధం అని చెప్పేసి మమతా బెనర్జీ తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ సుప్రీంకోర్టుకు తెలియజేయడం జరిగింది. ఈడీ సోదాల రికార్డు ద్వారానే ఇది నిరూపితమైందని చెప్పేసి కూడా చెప్తూనే బొగ్గు కుంభకోణం కేసులో 2024 ఫిబ్రవరిలో చివరి వాంగ్మూలం అనేది కూడా నమోదు చేశారు. ఒకవేళ కేసుకు సంబంధించిన ఫైల్స్ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు అప్పటి నుంచి ఈడీ ఏం చేస్తుంది,
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ కేసులో ఈడీకి ఎందుకు ఇంత ఆసక్తి అని చెప్పేసి కపిల్ సిబల్ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు మాత్రం దీనికి సంబంధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎలాంటి అవరోధాలంటే కూడా కల్పించకూడదు. ఈడీ అధికారులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు ఏవైతున్నాయో వాటిపైన స్టే అనేది కూడా విధిస్తూ ఇక ముందు ఈడీ తన యొక్క దర్యాప్తును కొనసాగించేందుకు మార్గం అనేది కూడా సుగమం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు అనేది కూడా ఇస్తూ ఈ నోటీసులకు 2 వారాల లోపల సమాధానం చెప్పాలని చెప్పి ఆదేశిస్తూ ఆ తర్వాత కేసును వాయిదా వేయడం కూడా జరిగింది. 2 వారాల తర్వాత దీనికి సంబంధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తమ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేసిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు తదుపరి విచారణ కూడా జరిపే అవకాశం ఉంది. సో ఈ రోజు సుప్రీంకోర్టులో జరిగిన విచారణ అనేది మమతా బెనర్జీకి కొంత ఎదురు అని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె ఆశించిన దానికి భిన్నంగా ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పు అనేది కూడా రావడం జరిగింది. అంటే తీర్పు అంటే తాత్కాలిక ఆదేశాలన్నీ కూడా రావడం జరిగింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శిరీష్. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తే